ओम शांति। आज के क्वेश्चन एंड आंसर सेशन में फर्स्ट क्वेश्चन है, त्रिकालदर्शी स्थिति माना क्या है? ఓం శాంతి। ఈరోజు ప్రశ్న మరియు సమాధానాల సెషన్లో మొట్టమొదటి ప్రశ్న, త్రికాలదర్శి స్థితి అంటే ఏమిటి? तो नेक्स्ट है, उस स्थिति को स्थित कैसे हो जाए। తర్వాత ఆ స్థితిలో ఎలా స్థితి అవ్వాలి? तीसरा है, धारणा क्या है। తర్వాత ధారణ ఎలా చేయాలి? नेक्स्ट, अनुभव कैसे करें। తర్వాత అనుభవం ఎలా చేయాలి? तो पहले मीनिंग को लेंगे कि त्रिकालदर्शी स्थिति किसको कहते हैं। మొదట త్రికాలదర్శి స్థితి అని దేనిని అంటారు తెలుసుకుందాము। तो इसमें है स्थित। स्थित माना क्या है? उसमें स्थित करना। దీంట్లో స్థితి అనగా ఆ స్థితిలో స్థితి అవ్వడము। तो स्थित माना क्या है ना, आत्मा अपने अलग अलग कर्मेंद्रियों को अलग अलग समय में अलग अलग रूप में स्थित करता है। ఆత్మ తన యొక్క వేరువేరు కర్మేంద్రియాలను వేరువేరు పనుల కోసం వేరువేరు సమయాల్లో స్థిరపరుస్తుంది। फॉर एग्जाम्पल शरीर को ले लीजिए। ఉదాహరణకు శరీరాన్ని తీసుకోండి। भोजन बनाना है, शरीर को सीधा खड़ा करेंगे, स्थित करेंगे, शरीर रूपी साधन को सीधा स्थित करेंगे। భోజనం తయారు చేయాలంటే శరీర రూపీ సాధనాన్ని నిలబెడతారు, నిలబడి స్థిరంగా ఉంచుతారు ఆ స్థితిలో। और क्लास सुनना है, स्कूल में जाते हैं तो शरीर को बिठाते हैं, माना उस स्थिति में उस साधन को स्थित करता है आत्मा। అలాగే క్లాస్ కు వెళ్ళి క్లాస్ వినాలి అనుకున్నప్పుడు ఈ శరీర రూపీ సాధనాన్ని కూర్చోబెడతారు, ఆ స్థితిలో ఈ సాధనాన్ని అలాగా కూర్చోబెడతారు। रेस्ट लेना है तो शरीर रूपी साधन को बेड पर स्थित करते हैं, माना सुलाते हैं। అలాగే నిద్రపోవాలి అనుకుంటే శరీర రూపీ సాధనాన్ని మంచం మీదకి తీసుకెళ్లి ఆ స్థానంలో స్థిరపరుస్తారు। वैसे ही आत्मा अलग अलग कर्मेंद्रियों को अलग अलग समय में अलग अलग कर्म के लिए वेराइटी रूप में स्थित करना पड़ता है। అలాగే ఆత్మ వేరువేరు సమయాల్లో వేరువేరు కర్మేంద్రియాలను వేరువేరు విధానాలతో స్థిరపరుస్తుంది। अलग अलग कर्म के लिए भी अलग अलग रूप से स्थित करना पड़ता है। వేరువేరు పనుల కోసం వేరువేరుగా స్థిరపరుస్తుంది కర్మేంద్రియాలను। यहाँ ज्यादातर बाबा हमको जो सूक्ष्म कर्मेंद्रिय है, मन बुद्धि को कहाँ कैसे स्थित करना है, ये बात बाबा कहते हैं। ఇక్కడ బాబా మనకి ముఖ్యంగా మనసు బుద్ధిని ఎలా స్థిరపరచాలి అనే విషయాన్ని చెప్తూ ఉంటారు। राजयोग में बाबा ज्यादातर सूक्ष्म इंद्रियों के बारे में ही बात करते हैं। బాబా రాజయోగం చేసే సమయంలో ఎక్కువగా ఈ సూక్ష్మ ఇంద్రియాల గురించే మాట్లాడుతారు। स्थित करना अलग है, कर्म अलग है। స్థితిలో స్థిరంగా ఉండడము వేరు, కర్మ చేయడము వేరు। जैसे कि बैठना अलग है, सोना अलग है, खड़ा होना अलग है, वो साधन का स्थिति है, लेकिन कर्म अलग ही है। ఎలాగైతే నిలబడడం వేరు, కూర్చోవడం వేరు, పడుకోవడం వేరు, ఇవన్నీ సాధనాల యొక్క స్థితి, కానీ కర్మ అయితే వేరు। तो कर्मेंद्रियों को स्थित करेंगे तो वो कर्म इफेक्टिवली होगा, परफेक्टली होगा, करेक्ट होगा, तो उसका रिजल्ट कर्म का फल अच्छा होगा। ఎలాగైతే ఏ కర్మ కొరకు ఏ సాధనాలు కావాలో వాటిని సరైన పద్ధతిలో స్థిరపరిచినట్లయితే ఆ కర్మ యొక్క ఫలము మీకు సఫలమవుతుంది। जैसे हम खड़ा होकर सो जाएंगे तो नींद तो आ सकता है, लेकिन उतना डीप का नींद नहीं आ सकता है। నిలబడినప్పుడు నిద్ర వస్తుంది అనుకోండి, నిద్రపోతారు, కానీ మనకి ఎంతవరకు చక్కటి నిద్ర కావాలో ఆ అనుభవం అయితే జరగదు। वैसे ही बाबा ने कहा एक त्रिकालदर्शी स्थिति। అలాగే బాబా ఇప్పుడు త్రికాలదర్శి స్థితి అని అంటున్నారు। दर्शी माना दर्शन, माना देखना, माना वो स्मृति में रहना। దర్శి అనగా దర్శనము అనగా చూడడము అనగా ఆ స్థితిలో స్థిరపడము। तो मन बुद्धि को उस दर्शन माना उस स्थिति में देखते हुए कर्म करना। మనసు బుద్ధిని ఆ స్థితిలో చూడడము అనగా ఆ స్థితిలో ఉంటూ కర్మ చేయడము।
अभी लेंगे त्रिकाल। ఇప్పుడు త్రికాల అనగా ఏమిటో తెలుసుకుందాం. तो त्रिकाल माना 3 काल। త్రికాల అనగా 3 కాలాలు. अभी तक मैंने ईश्वरीय ज्ञान में ऐसा समझा था, त्रिकाल के लिए मेरे पास एक ही मीनिंग था। ఇప్పటి వరకు ఈశ్వరీయ జ్ఞానంలో అన్నయ్య గారు త్రికాలము అనగా ఒకటే అర్థము ఉండేది. लेकिन लास्ट वीक में वरदान में बाबा ने एक्स्ट्रा एक मीनिंग दे दिया त्रिकाल के बारे में। उसके बाद अभी 2 मीनिंग आया है, भविष्य में कितना मीनिंग आता है वो मालूम नहीं है। కిందటి వారం వరదానంలో బాబా త్రికాలాలు అనగా వేరొక అర్థం చెప్పారు. ఇప్పుడు త్రికాలాలు అనగా 2 అర్థాలు వచ్చాయి. భవిష్యత్తులో బాబా ఇంకే అర్థాన్ని ఇస్తారో తెలియదు. बाबा ने बहुत कुछ कहा होगा, लेकिन मैंने तो सब कुछ पढ़ा नहीं है। अभी तक मेरे पास जो अनुभव है उसके आधार पर, हमने जो सुना है ईश्वरीय ज्ञान, उसके आधार पर इस वर्ड का मीनिंग देने के लिए ट्राई करेंगे। ఇప్పటి వరకు బాబా అయితే చాలా చెప్పి ఉంటారు, కానీ అన్నయ్య గారికి ఏదైతే అర్థమైందో, ఏదైతే అనుభవం జరిగిందో దాని అనుసారంగా ఈ త్రికాలాల యొక్క అర్థము తెలియజేస్తారు. एक है समय के अनुसार त्रिकाल बनना, टाइम के हिसाब से। ఒకటి సమయానుసారంగా త్రికాలాలను గుర్తించడము. पास्ट, प्रेजेंट, फ्यूचर। భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము. तो ज्ञान के आधार पर पहले हम द्वापर कलयुग में थे, वर्तमान में संगम युग में है, भविष्य में सतयुग जाने वाले हैं। జ్ఞానం ఆధారంగా మనం భూతకాలంలో ద్వాపర కలియుగాలలో ఉన్నాము, వర్తమానంలో సంగమ యుగంలో ఉన్నాము, భవిష్యత్తులో సత్య త్రేతాయుగాలలో ఉంటాము. अभी आपके पास तीनों कालों का, तीनों युग का ज्ञान भी है, अनुभव भी है। ఇప్పుడు మీకు ఈ 3 కాలముల యొక్క అనుభవము ఉంది, జ్ఞానము ఉంది మీ దగ్గర. उस ज्ञान के आधार पर किसी भी कर्म में, किसी काल में भी आप स्थित हो सकते हो। ఈ జ్ఞానము ఆధారంగా మీరు ఏ కాలంలో ఉండాలంటే ఆ కాలంలో స్థిరపడగలరు. देहभान में रहेंगे, विकार को मन में लेंगे तो समझ लीजिए आप कलयुग में हैं। దేహ భ్రాంతిలోకి వచ్చినట్లయితే, వికారాలలో ఉన్నట్లయితే అర్థం చేసుకోండి మీరు కలియుగంలో ఉన్నారు. बाबा के साथ में है, ईश्वरीय सेवा में है, ईश्वरानुभूति में है तो समझ लीजिए संगम युग में है। అలాగే బాబా తోడుతో ఉన్నట్లయితే, ఈశ్వరీయ సేవలో ఉన్నట్లయితే, ఈశ్వరానుభూతిలో ఉన్నట్లయితే అర్థం చేసుకోండి మీరు సంగమ యుగంలో ఉన్నారు. सब कुछ को भूलकर आत्मा और परमात्मा का जो गुण है, शांति, सुख, आनंद, प्यार, उसका अनुभव में स्थित होंगे तो समझ लीजिए आप स्वर्ग में हैं, सतयुग में हैं। పరమాత్మ తోడుతో ఉంటూ, ఆత్మ పరమాత్మ స్మృతిలో ఉంటూ, శాంతి, సుఖము, ఆనందము యొక్క అనుభవం చేస్తూ ఉన్నట్లయితే అర్థం చేసుకోండి మీరు సత్యయుగంలో ఉన్నట్లు. नहीं 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 तो कोई बच्चे क्या करते हैं, मैं सतयुग में हूँ, पुष्पक विमान में हूँ, सिंहासन के ऊपर बैठा हूँ, 36 प्रकार का भोजन खा रहा हूँ, तो ऐसे अपने मन को स्थित किया तो समझ लीजिए स्थूल रूप में, दैहिक रूप में आप सतयुग में हैं। చాలా మంది పిల్లలు లేదు లేదు మేము సత్యయుగంలోనే ఉన్నాము, సింహాసనం మీద ఉన్నాము, పుష్పక విమానంలో కూర్చున్నాము, 36 రకాల భోజనాలు తింటున్నాము అని ఇలా స్థూల రూపంలో ఉన్నట్లయితే సత్యయుగంలో ఉన్నారని స్వయాన్ని అర్థం చేసుకుంటారు చాలా మంది లాగా. आपके पास ये दोनों इंफॉर्मेशन है, ये तीनों कालों में आत्मा कैसी रहती है और शरीर कैसा रहता है। మీకు ఈ 3 కాలాలలో ఆత్మ ఏ స్థితిలో ఉంటుంది, శరీరం ఏ స్థితిలో ఉంటుంది అనేది యొక్క జ్ఞానం మీకు ఉంది ఇప్పుడు. तो अपने मन बुद्धि द्वारा आप किसी भी टाइम पर किसी भी माना युग के साथ आप कनेक्ट हो सकते हो। మీరు మీ యొక్క మనసు బుద్ధి ద్వారా ఏ సమయానికి ఏ కాలంలోకి కనెక్ట్ అవ్వాలంటే ఆ కాలంతో మీరు జోడింపబడవచ్చు. सपोज आप कनेक्ट नहीं होते हैं, नॉर्मल रहते हैं, इसका मतलब आप कलयुग में हैं, क्योंकि कलयुग का वायुमंडल ज्यादा है, वो संस्कार हमारे में ज्यादा है, उसमें स्थित रहना सहज है। इसलिए कलयुग के वाइब्रेशन के साथ, वायुमंडल के साथ, स्थिति के साथ क्या हो जाते हैं, आप कनेक्ट हो जाते हैं। మీకు ఏ కాలంతోనూ జోడింపబడలేకపోతున్నారంటే అర్థం చేసుకోండి మీరు ఇంకా కలియుగంలోనే ఉన్నట్లు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయము కలియుగం యొక్క వాతావరణము, వాయుమండలము అలా ఉంది. लेकिन आपको ज्ञान द्वारा सुकर्म करना है, सेफ रहना है, अकाउंट सेटलमेंट करना है, तो अपने मन को
आपको संगम युग में स्थित करना जरूरी है। आपको संगम युग में स्थित करना, अपना मन बुद्धि को स्थित करना बहुत जरूरी है। ఇప్పుడు మీరు ఈ సంగమ యుగంలో మీ మనసు బుద్ధిని స్థిరపరచడం చాలా అవసరము. क्योंकि संगम युग में रहने से पुराना हिसाब किताब चुकता होता है और भविष्य का सत्युग के लिए भी स्टॉक जमा होता है। ఎందుకంటే ఈ సంగమ యుగంలో ఉంటున్న కారణంగా మీ పాత లెక్కాచారములన్నీ సమాప్తి అవుతాయి, అలాగే భవిష్యత్తు కొరకు కూడా జమ జరుగుతూ ఉంటుంది. आप संगम युग में नहीं है, मन को सत्युग में लेकर गए तो समझ लिए स्वप्न है, वो हकीकत नहीं है। అలా కాకుండా మీరు సంగమ యుగంలో లేకుండా సత్యుగంలో ఉన్నట్లయితే గనక అది కేవలం కళ మాత్రమే. क्योंकि आप कमाई नहीं कर रहे, सिर्फ स्वप्न देख रहे हो, मैं राजा हूँ, किरीट है, सिंहासन है, ये क्या है? सिर्फ स्वप्न है, ये हकीकत नहीं है। మీరు సంగమ యుగంలో సంపాదన చేసుకోవడం మానేసి సత్యుగం గురించి ఊహల్లో ఉంటూ ఉన్నట్లయితే సంపాదన జరగదు, అది కేవలం స్వప్నం మాత్రమే. तो ये तीनों कालों को अपने मन में रखते हुए, आगे रखते हुए आप डिसाइड कीजिए आपके लिए और विश्व के लिए कौन सा काल, किस युग सर्वश्रेष्ठ है। ఇప్పుడు మీరు ఈ 3 కాలాల గురించి మీ మనసు బుద్ధి ద్వారా ఆలోచించండి. ఇప్పుడు నేను మనసు బుద్ధిని ఏ కాలంలో ఉంచితే నాకు మరియు విశ్వానికి శ్రేష్టమైనది జరుగుతుంది అని ఆలోచించండి. तो बाबा तो कहते हैं बच्चे सदा डायमंड युग में ही रहना, क्योंकि पहले तो क्या है वो आयरन युग है, आगे वाला क्या है वो गोल्डन है। आपके लिए यही बेहतर है कि आप ज्यादा समय अपना मन बुद्धि को डायमंड संगम युग में रखना, इसमें आपको प्रॉफिट और बेनिफिट होता है। బాబా ఎప్పుడు చెప్తారు, పిల్లలు డైమండ్ యుగంలో ఉండండి, ముందు మీరు ఇనుప యుగంలో ఉన్నారు, భవిష్యత్తు బంగారు యుగంలోకి వెళ్తారు, కానీ ఈ డైమండ్ యుగంలో మీ మనసు బుద్ధి ఉంచిన కారణంగా మీకు లాభము ఫలితము మంచి అనుభవం జరుగుతుంది. और ये जो डायमंड युग का जो प्रॉफिट है आपको 5000 साल में मिल जाता है, 5000 साल का कमाई मिल जाता है। इसीलिए हर कर्म करते हुए त्रिकालदर्शी स्थिति माना, तीनों कालों को समझते हुए मुझे क्या करना है, वर्तमान संगम युग में रहना है। ఈ డైమండ్ యుగంలో ఉంటూ 3 కాలాల గురించి ఆలోచిస్తూ ప్రతి కర్మ చేసినట్లయితే మీకు 5000 సంవత్సరాల కొరకు ఇక్కడ సంపాదన జమ అవుతుంది. కాబట్టి ఈ కాలాల గురించి మనసు బుద్ధిలో ఉంచుకుంటూ ప్రతి కర్మ చేయాల్సి ఉంటుంది. तो बाबा कहते हैं बच्चे आप ईश्वरीय विद्यार्थी हो। బాబా అంటారు, పిల్లలు మీరు ఈశ్వరీయ విద్యార్థులు. आप क्लासरूम में बैठे हो, మీరు క్లాస్ రూమ్ లో కూర్చున్నారు, आपके आगे टीचर हैं, మీ ఎదురుగా టీచర్ ఉన్నారు, वो लेसन सिखा रहे हैं। టీచరు పాఠాన్ని చెప్తున్నారు. उस समय आपको क्या करना है? ఆ సమయం అప్పుడు మీరు ఏం చేయాలి? शरीर को तो बेंच के ऊपर बिठाया है, आगे तो डेस्क है, पेन है, बुक है, ब्लैक बोर्ड है, सब कुछ है, लेकिन अपने मन को कहाँ रखना है? మీరు క్లాస్ రూమ్ లో బెంచ్ మీద కూర్చున్నారు, మీ ఎదురుగుండా డెస్క్ ఉంది, పుస్తకం ఉంది, పెన్ ఉంది, బ్లాక్ బోర్డ్ ని చూస్తున్నారు, కానీ ఆ సమయంలో మీ మనసు బుద్ధి ఎక్కడ ఉంది? अभी आप स्कूल आने के पहले इंडिया पाकिस्तान का मैच चल रहा है, मैच अभी तक कंप्लीट नहीं हुआ है, कौन विन होता है मालूम नहीं, ये पास्ट है। ये पास्ट का भी आप थिंकिंग करते हुए क्लासरूम में बैठ सकते हो। మీరు క్లాస్ కి వచ్చే ముందే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ చూస్తూ వచ్చారు, ఆ మ్యాచ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సగంలో ఉండంగానే మీరు క్లాస్ కి వచ్చేసారు, కానీ మీ మనసు మ్యాచ్ ఏం జరుగుతుంది, ఎవరు విన్ అవుతారు అలా ఆలోచిస్తూ కూర్చుంటారు. ఇది గతము. और आपके पिताजी ने, मम्मी ने कहा है आप बच्चे एजुकेशन करेंगे तो आईएएस बन सकते हैं, आईपीएस बन सकते हैं, सीए कर सकते हैं, बिल्डिंग ले सकते हैं, कार ले सकते हैं, आइसक्रीम खा सकते हैं, डेयरी मिल्क खा सकते हैं। तो ये क्या है, आपके माँ बाप ने कहा है, तो इसके स्वप्न में भी आप क्लासरूम में बैठ सकते हैं। మీ తల్లిదండ్రులు మీకు చదువుకోవడానికి వెళ్లే ముందు ఏం చెప్తారంటే, నువ్వు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, మంచి కార్ కొనుక్కోవాలి, మంచి బిల్డింగ్ కొనుక్కోవాలి అని ఇలా మీకు చెప్తూ ఉంటారు. మీరు ఇవన్నిటి గురించి కూడా ఊహల్లో స్వప్నంలో ఉంటారన్నమాట. ఇలా స్వప్నంలో ఉండి క్లాస్ రూమ్ లో కూర్చున్నప్పుడు మీకు ఆ పాఠం వింటారా? ठीक है, अभी वर्तमान में टीचर आगे सीए बनने के लिए लेसन सिखा रहा है। अभी आप डिसाइड कीजिए, 5 क्रिकेट मैच को याद करना है या फ्यूचर का आईएएस का सोचना है या प्रेजेंट लेसन की तरफ अपने मन को रखना है, आप डिसाइड कीजिएगा।
క్లాస్ రూమ్ లో టీచరు సిఏ పాఠాలు చెప్తున్నారు. కానీ ఆ సమయంలో మీరు గతంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ గురించి ఆలోచించాలా? లేదంటే భవిష్యత్తులో ఐఏఎస్ అవ్వాలనే దాని గురించి ఆలోచించాలా? అంటే ఎదురుగా టీచర్ వర్తమానంలో ఏదైతే చెప్తున్నారో ఆ పాఠాన్ని వినాలా? ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. तो ऐसे ही मनुष्य आत्माओं का बात सुनना है या भविष्य सुख के बारे में सोचना है या वर्तमान भगवान का बात सुनना है, आप डिसाइड करो। ये सभी के आधार पर आप किस युग में रहना चाहते हो वो डिसाइड करो। గతంలో మనుష్యాత్మలు ఏవైతే చెప్పారో వారు చెప్పే మాటలు వినాలా? లేదంటే భవిష్యత్తు గురించి స్వప్నంలో ఉండాలా? లేదంటే వర్తమాన సమయంలో బాబా ఏదైతే చెప్తున్నారో ఆ జ్ఞానాన్ని వింటూ బాబా తోడుతో ఉండాలా? ఏ కాలంలో ఉండాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. तो त्रिकालदर्शी स्थिति माना ये तीनों कालों को मन में रखते हुए क्या मैं संगम युग में हूं क्या, ये सोच समझकर उस स्थिति में स्थित होना, इसको कहते हैं त्रिकालदर्शी स्थिति। पास्ट प्रेजेंट फ्यूचर को देखकर उसका एडवांटेजेस डिसएडवांटेजेस देखकर वर्तमान में रहना। కాబట్టి ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. గతంలో ఉండాలా? భవిష్యత్తులో ఉండాలా? లేదా వర్తమాన సంగమ యుగంలో ఏదైతే లాభం ఉందో ఆ లాభాన్ని తీసుకుంటూ సంగమ యుగంలోనే ఉండాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. अभी ये तो समय के अनुसार त्रिकालदर्शी हुआ। ఇప్పుడు సమయానుసారంగా మీరు త్రికాలదర్శిగా అయ్యారు. अभी दूसरा बात है कर्म के आधार पर त्रिकालदर्शी बनना। రెండవది కర్మల ఆధారంగా త్రికాలదర్శిగా అవ్వడం. तो पहला है हम द्वापर कलयुग में पीछे विकर्म किए थे। గతంలో మనం ద్వాపర కలియుగాలలో వికర్మలు చేశాము. सतयुग त्रेतायुग में अकर्म సత్య త్రేతాయుగాలలో అకర్మ చేశాము. और संगम युग में सुकर्म। సంగమ యుగంలో సుకర్మలు అవుతాయి. आज जो मुझे जो कुछ भी मिल रहा है पिछले जन्मों का हिसाब किताब के रूप में मिल रहा है। ఇప్పుడు మనకి ఏదైతే లభిస్తుందో అది భూతకాలంలో ఏదైతే చేశామో కర్మల యొక్క లెక్కాచారం. मैंने ही किया हुआ हिसाब किताब मुझे ही मिल रहा है। నేను చేసిన కర్మల యొక్క లెక్కాచారము నాకే లభిస్తుంది. आपके माँ बाप ने आपको शरीर दिया है लेकिन हिसाब किताब आपका ही है। మీ తల్లి తండ్రి మీకు శరీరాన్ని ఇచ్చారు కానీ లెక్కాచారం ఏదైతే ఉందో అది మాత్రం మీదే. संस्कार आपका है, अच्छा बुरा आपका ही है। సంస్కారాలు మంచివైనా చెడువైనా సరే అవి కూడా మీవే. ठीक है, तो इसके आधार पर आज आपको दुख आ रहा है, आपने ही किया हुआ कर्मों का हिसाब किताब के कारण आ रहा है। ఈ రోజు మీకు దుఃఖం ఏదైతే లభిస్తుందో అది మీరు గతంలో చేసిన కర్మల యొక్క లెక్కాచారం. सुख जो आ रहा है वो भी आपने जो किया हुआ दान पुण्य के आधार पर मिल रहा है। సుఖము ఏదైతే లభిస్తుందో గతంలో మీరు చేసిన దాన పుణ్యాల యొక్క లెక్కాచారం. तो वर्तमान समय में आप ऐसे कर्म कर सकते हो, उस कर्म से पुराना हिसाब किताब जो नेगेटिव्स है उसको क्लियर कर सकते हो और भविष्य के लिए अच्छे कर्म का स्टॉक रख सकते हो। ఇప్పుడు ఈ వర్తమానంలో మీరు చేస్తున్న కర్మలు దాని ఆధారంగా గతంలో చేసిన లెక్కాచారంను సమాప్తి చేసుకోవచ్చు. అలాగే భవిష్యత్తు కొరకు మంచి కర్మల యొక్క స్టాక్ ను కూడా జమ చేసుకోవచ్చు. इसके आधार पर कभी भी आपको दुख होता है ऐसे मत समझ लीजिए उन्होंने मुझे दुख दिया, पति ने दिया, पत्नी ने दिया, माँ बाप ने दिया, ऑफिसर ने दिया, मैनेजर ने दिया, ये कभी भी आपके मन में नहीं आना चाहिए, क्योंकि आपको ये पक्का मालूम है मैंने ही किया हुआ सुख दुख का अकाउंट मुझे आज मिला है। మీకు కనుక దుఃఖం వస్తున్నట్లయితే కనుక ఇలానే అనుకోకండి, నాకు తల్లి తండ్రి వల్ల దుఃఖం వచ్చింది, లేకపోతే భర్త వల్ల వచ్చింది, భార్య వల్ల వచ్చింది, ఆఫీసర్ వల్ల వచ్చింది, ఇలా అని అనుకోకండి. ఎందుకంటే గతంలో మీరు చేసిన వికర్మల యొక్క ఈ లెక్కాచారం వల్ల మీకు ఈ దుఃఖము వస్తుంది. किसी ने आपको हेल्प किया, सपोर्ट किया, पैसा दिया, जो भी दिया, तो उन्होंने मुझे दिया है उसका एहसास मेरे ऊपर है, वो जो कहते वैसे मुझे करना है, ये भी गलत है। एक जन्म में आपने उनको दिया था, उन्होंने वही आपको रिटर्न दिया है, इसीलिए किसी ने किया है करके उनके मोह में, उसके विकार के बंधन में भी आपको नहीं आना चाहिए।
ఎవరైనా మీకు ధన రూపంలో గాని, ఏదైనా సహయోగ రూపంలో గాని, ఏదైనా సహాయం చేసినట్లయితే, వారు మాకిది చేశారు కదా అని వారి యొక్క బంధనలోకి, వారి మోహంలోకి వెళ్ళకండి. ఎందుకంటే, గతంలో మీరు ఎప్పుడో ఆ ఆత్మకి ఇది సహాయం కానీ ధన రూపంలో గాని చేసి ఉంటారు. అది ఇప్పుడు మీకు తిరిగి లభిస్తుంది. उनको शुभ भावना शुभ कामना दीजिए, राजयोग द्वारा वाइब्रेशन दे दीजिए, वो कर सकते, वो गलत नहीं है, लेकिन उन्होंने हेल्प किया इसीलिए उनका बात मानना पड़ेगा, उनके साथ फिल्म में जाना पड़ेगा, उन्होंने ऐसा किया है ना, ऐसे श्रीमत के विरुद्ध के कर्म में हम नहीं आना चाहिए. ఎవరైతే మీకు సహాయం చేశారో వారి యొక్క మోహంలోకి, వారి యొక్క బంధంలోకి, అలాగే వారు ఏది చెప్తే అది చెయ్యాలి అని శ్రీమతానికి విరుద్ధంగా మాత్రం చెయ్యకండి. ఎందుకంటే అది మిమ్మల్ని నెగెటివ్ అకౌంట్ లోకి తీసుకెళ్ళిపోతుంది, లెక్కాచారం ఏర్పడుతుంది. ये त्रिकालदर्शी स्थिति आप मन में नहीं रखेंगे तो वो आत्मा के प्रति, वो चीज के प्रति आप ज्यादा सोचते रहेंगे, उसमें टाइम एनर्जी सब चला जाएगा. త్రికాలదర్శి స్థితిలో ఉండండి. లేనట్లయితే ఇతర ఆత్మల పట్ల మీ యొక్క శక్తి, సమయము, ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. मेरे सास ठीक नहीं है, इनके कारण ही मुझे दुख हुआ है, तो कंप्लेंट देते रहेंगे और ज्यादा अकाउंट बनाते रहेंगे. మా అత్తగారు ఇలా ఉన్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. దాని అనుసారంగా మీకు అకౌంట్ కూడా ఎక్కువ ఏర్పడిపోతూ ఉంటుంది. एक जगह पर राजयोग चल रहा है, दूसरी जगह पर अकाउंट बन रहा है. ఒకవైపు రాజయోగం చేస్తూ ఉంటారు, రెండో వైపు అకౌంట్ మైనస్ చేసేసుకుంటూ ఉంటారు. तो ऐसे कर्मों के हिसाब के भी त्रिकालदर्शी स्थिति को मन में रखिएगा. కాబట్టి త్రికాలదర్శి స్థితిలో ఉంటూ కర్మల యొక్క లెక్కాచారాన్ని తయారు చేసుకుంటూ ఉండండి. तो एक है संगम युग में रहना, ఒకటి సంగమ యుగంలో ఉండడము, दूसरा भगवान के याद में रहना. రెండవది తండ్రి యొక్క స్మృతిలో ఉండడము. संगम युग में रहना माना तीनों काल के हिसाब से ठीक रहे हैं. సంగమ యుగంలో ఉన్న కారణంగా 3 కాలాల యొక్క లెక్క కరెక్ట్ గా ఉంటుంది. ठीक है. और भगवान के याद में रहे हैं तो कर्मों के हिसाब से सुकर्म में है. భగవంతుడు తోడుతో ఉన్న కారణంగా మీ యొక్క కర్మలు సుకర్మలు అవుతాయి. तो अपने को आत्मा समझ मुझ बाप को याद करो. స్వయాన్ని ఆత్మ అనుకుని తండ్రి నన్ను స్మృతి చేయండి. तो यही विधि है त्रिकालदर्शी स्थिति के लिए. ఈ యొక్క విధి ద్వారా త్రికాలదర్శి స్థితిలో ఉండగలుగుతారు. ठीक है. वो तो आपको मालूम है राजयोग क्या है. మీకు రాజయోగం అంటే ఏమిటో మీకు తెలుసు. तो इस डायरेक्शन से भी आप क्या कर सकते, भगवान को याद कर सकते हैं. ఈ విధి ద్వారా మీరు భగవంతుడిని స్మృతి చేయగలుగుతారు. तो काल के हिसाब से और कर्मों के हिसाब से. కాలం యొక్క అనుసారంగా మరియు కర్మ యొక్క విధి అనుసారంగా తండ్రిని స్మృతి చేయగలుగుతారు. तो इससे क्या होता है, आपका मन में ज्यादातर क्वेश्चन नहीं आता है. దీని కారణంగా మీ యొక్క మనసులో ఎక్కువ క్వశ్చన్లు రావు. मुझे किस युग में रहना है, నేను ఏ యుగంలో ఉండాలి, मेरे मन को किसको रखना है. మా మనసులో ఎవరిని ఉంచాలి, कोई मनुष्य आत्मा अच्छा है या कोई बुरा है, ये भी नहीं रखना चाहिए. कोई अच्छा भी नहीं है, कोई बुरा भी नहीं है. अच्छा या बुरा जो भी मैं ही हूँ, मैं ही रिस्पॉन्सिबल हूँ. మంచి మనుషులు లేదా చెడ్డ మనుషులను వేరువేరుగా ఉండరు. మనుషులందరూ ఒక్కలాగే ఉంటారు. మంచి చెడు ఏదైనా సరే నాలోనే ఉంది అని అర్థం చేసుకోండి. आप अच्छे हैं तो दुनिया अच्छा है, आप बुरे हैं तो दुनिया बुरा है. మీరు మంచిగా ఉన్నట్లయితే ప్రపంచం కూడా మంచిగా కనిపిస్తుంది. మీరు చెడ్డగా ఉన్నట్లయితే ప్రపంచము చెడ్డగానే కనిపిస్తుంది. अभी आप अच्छा करेंगे तो भविष्य में आपको अच्छा होगा, तुरंत अच्छा नहीं होगा, क्योंकि पहले जन्म का फल अभी आपको मिल रहा है. इसीलिए अच्छे कर्म करते जाएगा और अपने में परिवर्तन लाते जाएगा. మంచి కర్మలు చేశాం కదా, దాని యొక్క ఫలితం ఇప్పుడే లభిస్తుందని అనుకోబాకండి. ఎందుకంటే దీని యొక్క ఫలితం భవిష్యత్తులో లభిస్తుంది. కానీ ఇప్పుడు మీకు ఏదైతే లభిస్తుందో అది గతంలో మీరు చేసిన కర్మల యొక్క లెక్కాచారం ఇప్పుడు లభిస్తుంది. మంచి కర్మలు చేస్తూ వెళ్ళండి, అలాగే స్వయంలో పరివర్తన కూడా చేసుకుంటూ వెళ్ళండి. संगम युग में थोड़ा क्वांटिटी में प्रत्यक्ष फल का अनुभव आपको तो होगा, लेकिन ज्यादा इकट्ठा करना है तो लॉन्ग ड्यूरेशन चाहिए, बहुत समय चाहिए, उस स्थिति में निरंतर स्थित होना चाहिए. అలాగని సంగమ యుగంలో చేసిన కర్మల యొక్క ఫలితం అయితే లభిస్తుంది, కొంచెమే లభిస్తుంది. కానీ ఎక్కువ ఫలితం అయితే చాలా సమయం వరకు లభిస్తూ ఉంటుంది. प्रत्यक्ष फल के रूप में थोड़ा अनुभव होगा, लेकिन निरंतर करने से ज्यादा इकट्ठा होगा. ప్రత్యక్ష ఫలం అయితే కొంచెం అనుభవం అవుతుంది. ఎక్కువ జమ చేసుకోవాలన్నట్లయితే ఆ స్థితిలో మీరు ఎక్కువ సమయం ఉండాల్సి పడుతుంది.
तो ये त्रिकालदर्शी स्थिति के बारे में आप विचार सागर मंथन करने से कर्मों के प्रति या कालों के प्रति आपको ज्यादा सोचने का जरूरत नहीं रहता है, तो भगवान के याद में निरंतर मन स्थित रहता है। త్రికాలదర్శి స్థితిలో స్థితి అయ్యి మీరు కర్మల గురించి కాలాల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, కేవలం బాబా స్మృతిలో ఉంటే చాలు. ओके, ठीक है, आंसर मिल गया।